ఎసిడిటీ వస్తుంది చాలా మందికి ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన పొగాకు దీక్ష ముగింపు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ప్రసంగించారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నేతలు పేర్కొన్నారు. నాగార్జున గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, రాజధానులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో భూసేకరణ చేశాడు. ఆ రైతులే ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొరపెట్టుకుంటున్నారు. అయ్యా మాకు ప్లాట్లు ఇస్తామన్నాడు, తీసుకున్నాడు, ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు, మేము వాటిని అమ్ముకోవాలన్నా ఇబ్బందిగా ఉంది, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఇబ్బంది ఉంది, బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది అని అంటే, దానితో పాటు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయకపోగా ఇప్పుడు మరలా భూసేకరణ అని చెప్పి రైతులు మీరు మాత్రం బాగున్నారు, మీ నాయకులు బాగున్నారు, మీరు జోబులు నింపుకున్నారు. ఈ రాష్ట్రంలో రైతులు ఎటపోయినా పర్లేదు, పండించే పంట గిట్టుబాటు ధర లేకపోయినా కూడా మీరు మాత్రం సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో మాత్రం రైతులందరూ ఆత్మహత్యలు చేసుకున్నా కూడా మీ కళ్ళు కనిపించట్లా. కళ్ళు ఉండి మీకు కనిపించట్లేదు, చెవులు ఉన్నా మీకు వినిపించట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో రైతులు ఎట్టపోయినా పర్లేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా పోయినా పర్లేదని చెప్పేసి పూర్తులందరినీ రైతులను వదిలేశారు. ప్రకాశం జిల్లాలో కానీ, నెల్లూరులో కానీ, ఈస్ట్ గోదావరి స్టేట్ బడ్జెట్ మొత్తం 3,25,000 కోట్ల రూపాయల్లో 300 కోట్లు 400 కోట్ల రూపాయలు మీరు వెచ్చించలేరా? మీరు మాత్రం యోగా దినం కోసం 500 కోట్లు మాత్రం ఇచ్చేస్తారు. ఒక రోజు ఖర్చు కోసం 500 కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారే. మీరు రూపాయలు వస్తే తప్ప గిట్టుబాటు ఉండదు. అట్లీస్ట్ నో బిడ్డింగ్ లేకుండా చెప్పాలని చెప్పి మీరు అందరూ చెప్పారు కదా, చెప్పి కూడా నెల అయింది. కానీ మీరు కానీ మీ ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ఈ కంపెనీలు దిగిరావట్లేదంటే అర్థమైంది మీరు కంపెనీలు కుమ్మక్కయ్యి మీరు బాగుపడాలి, కంపెనీలు రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ నాయకత్వంలో